హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేమైతే ఐక్యా వెళ్తున్నాం అనమాట. అంటే మేము సోఫా కానీ లేకపోతే బెడ్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాము. సో ఐక్యాలో ప్రైస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక మేమైతే స్టార్ట్ అయ్యి ఐక్యాకి అయితే వచ్చేసామండి. మాకు రావడానికి ఒక 1.5 hours ఇంకా ఎక్కువే పట్టింది. చాలా ట్రాఫిక్ ఉందండి. ఇంకా 1.5 hours అయితే వచ్చేసామన్నమాట. ఇంకొచ్చేసి పైకి వెళ్తుంటే ఇంకా సైడ్న చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంకా నేను చూసింది అయితే స్క్రబ్బర్స్ అండి. అవి 99 రూపీస్కి 3 అంట. ఇంకా అలా పైకి వెళ్ళిపోయాక ఎలా సెట్ చేశారంటే అదంతా ఒక డివైడ్ చేశారు. బెడ్రూమ్ అని, కిచెన్ అని, బాత్రూమ్ అని. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇంకా బెడ్రూమ్ అని, కిచెన్ అని ఇలా అన్ని డివైడ్ చేశారు. ఏంటంటే మనం ఏదైనా బెడ్రూమ్లో ఐటమ్ ఏదైనా కొనాలనుకుంటే మనం ఆ బెడ్రూమ్లోకి వెళ్తే అన్నీ ఇంకా అక్కడ సెట్ చేసి ఉంటాయి. మనం అక్కడ చూసి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మేము సోఫా కమ్ బెడ్ అయితే చూసాము. బాగుంది క్వాలిటీ, కానీ అది నాకు కలర్ అంత నచ్చలేదు, కానీ క్వాలిటీ అది బాగుంది. దాని ప్రైస్ వచ్చేసి 60K అలా పడుతుందండి, ఒక 10 రూపీస్ తక్కువ. ఇంకా అది చూసేసి ఇంకా ఇటు సైడ్ ఇంకా బాల్కనీ అయితే ఇక్కడ సెట్ చేశారు. ఇంకా బాల్కనీలో అంటే ఇంకేముంటాయండి, అన్నీ ప్లాంట్స్, ఈ వాటర్ క్యాన్, ఇంకా ఆ బాల్కనీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కదా. సో ఇంకా అవన్నీ చూస్తున్నాను. ఇక్కడైతే అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పెట్టారు. ఇంకా అవి చూసేసి బయటకు వస్తే ఇక్కడ హాల్కి అయితే వచ్చాము. హాల్లో ఇంకేముంటాయి, టీవీ యూనిట్ ఇలా అవన్నీ చూస్తున్నాము. ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఇక్కడికి వస్తే కొంచెం ఐడియా ఉంటుంది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. ఇంకా అటు నుంచి ఇటు వస్తే ఆ బాక్సెస్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఏదైనా యూజ్ అవుద్దని చెప్పి నేను చూస్తున్నాను. ఇంకా అది అయిపోయాక ఇక్కడ డైనింగ్ ఏరియాకి అయితే వచ్చేసానండి. ఇంక ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో మనం ఏమేమి వాడతామో ఆ క్రాకరీ యూనిట్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేలాగా వీళ్ళు పెట్టి, ఇంకా దాంట్లో మనం డైనింగ్ ప్లేస్లో ఏమేమి యూజ్ చేసుకుంటాం, బౌల్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా మొత్తం మనం బెడ్రూమ్లో బెడ్స్ కానీ ఇంకా మనం డెకరేటివ్ అలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ సెట్ చేశారు. నాకు ఈ ఫ్రేమ్స్ అయితే బాగా నచ్చాయి. ఒక బేబీ ఫస్ట్ వేసుకున్న డ్రెస్ కానీ అలా పెట్టుకోవడం నాకు బాగా నచ్చింది. ఇంకా మీరు కూడా చూస్తారని చెప్పి చూపిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ కిచెన్కి అయితే వచ్చేసాము. ఇంకా కిచెన్లో మనం ఏమైనా ఐటెం కావాలంటే ఇంక ఈ కిచెన్లోకి వచ్చి చూస్తే ఇంకా దొరుకుతాయి. ఇంకా కబోర్డ్స్ లోపల మనకు కావాల్సినవి ఏమన్నా బాక్సెస్ కానీ బౌల్స్ కానీ ఆ కబోర్డ్స్లో అలా సెట్ చేసేసి ఉంచారు. చిమ్నీ కానీ స్టవ్ ఇవన్నీ. ఇంకా అలా నేను వీడియో తీయడం ఏంటంటే కుదరలేదండి, చాలామంది ఉన్నారు. ఇంక ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము. మీరే చూసారు కదా ఎంతమంది ఉన్నారో, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా సరే ఫుడ్ తీసుకున్నాక చూసుకొని కూర్చుందాంలే అని చెప్పి ఇంకా ఫుడ్ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఇంక ఇక్కడ ఇలా వీళ్ళు ఫుడ్ లైన్గా పెట్టేసి ఇంకా వాటి ప్రైజెస్ కూడా కిందే ఇచ్చారు. ఇంకా అవన్నీ చూసి ఇంకా మేము కావాలనుకున్నవి మేము తీసుకుంటూ ఉన్నాము. ఇంకా డెజర్ట్స్ అని, బిర్యానీస్ అని, ఇంక ఇలా బ్రెడ్స్, కుకీస్, చికెన్ నగెట్స్లా అలా చాలా అయితే పెట్టారు. ఇంకా మనకు కావాల్సినవి అన్నీ ఇక్కడ చూసి తీసుకోవడమే. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ బ్రెడ్ ఇంకా కుకీస్ అయితే మేము తీసుకోలేదు. అంత ఇంట్రెస్ట్ ఉండదు కుకీస్ మీద. మా హస్బెండ్కి కూడా అంత నచ్చదు అనుకుంటున్నా. ఇంకా అవేం తీసుకోలేదు. ఇంకా చికెన్ నగెట్స్ అవి అయితే తీసుకున్నాము. ఇంక ఇవైతే ఫస్ట్ తీసుకొని వెళ్ళి ఇంకా తింటున్నాము. ఇంకా తినేసాక తింటున్నప్పుడు ఏంటంటే మాకు మీట్ బాల్స్ చూసాను. నాకు మీట్ బాల్స్ తినాలి, ఒకసారి టేస్ట్ చూడాలని అనిపించింది. సో ఇంకా మళ్ళీ వెళ్ళాము మేము మీట్ బాల్స్ కోసం. ఇంకా మీట్ బాల్స్ కోసం వెళ్తే మా హస్బెండ్ ఏమో ఇంకా చీజ్ కేక్ తీసుకున్నారు. ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అంటే ఇంకా సరే చీజ్ కేక్లను మీట్ బాల్స్ అయితే తీసుకున్నాము. మీట్ బాల్స్ ఏంటంటే చిల్డ్రన్ ప్లేట్ అయితే తీసుకున్నామండి. అప్పుడు 4 అలా వస్తాయి. ఇంకా అసలు జస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటాయో, ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చులే అని చెప్పి చిల్డ్రన్ ప్లేట్ అయితే తీసుకున్నాము. ఇంకా మీట్ బాల్స్ అయితే టేస్ట్ బాగానే
దాంట్లో మ్యాష్ పొటాటో ఇంకా జామ్ ఇంకా వెజ్జీస్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది మీట్ బాల్స్ది. ఇంకా చీజ్ కేక్ దగ్గరికి వస్తే అస్సలు నచ్చలేదండి. అసలు మేమిద్దరం ఒక 2 స్పూన్స్ ఏమో తిన్నాము, ఇంకా నచ్చక వదిలేసి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మేము తీసుకున్న ఐటమ్స్కి పే చేసేసి సెల్ఫ్ పేమెంట్ అండి ఇంకా పే చేసేసి వచ్చేసాము. ఇంకంతే.